మావా నిజంగా ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఇప్పుడు చేపలు పట్టినా నా కోసమే పట్టేవాడిని. కానీ ఈ రోజు మాత్రం ఒక చిన్న క్రికెట్ బ్యాట్ రెడీ చేపించడం కోసం ఈ చేపలు పడుతున్నా. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ కొయ్యలతో మా నాన్న దగ్గర ఒక చిన్న క్రికెట్ బ్యాట్ రెడీ చేపించాలని ఒక 10 రోజుల నుంచి ఈ కొయ్యల్ని ఇలా వాటర్ లో నానబెడుతున్నా. ఇక సరిగ్గా ఇదే టైంలో మా నాన్న కూడా చేపలు పట్టాలని వెళ్తున్నాడు. కారణం ఏంటంటే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ మన వీడియోస్ చూసి మీ ఊరి చెరువులో దొరికే కొన్ని చేపలు నాకు కూడా కొన్ని పట్టేవమని అడిగాడంట. ఇక ఎంతైనా ఫ్రెండ్ కదా ఎలాగైనా కొన్ని చేపలు పట్టాలని మా నాన్న, ఇంకో పక్క మా నాన్నతో ఎలాగైనా ఒక చిన్న క్రికెట్ బ్యాట్ చెక్కించాలని నేను చాలాసేపు అలానే మాట్లాడుకుంటూ ఉండిపోయాం. ఇక చేసేదేం లేక మా నాన్నతో ఎలాగైనా ఒక చిన్న క్రికెట్ బ్యాట్ చెక్కించాలని మా నాన్న దగ్గర ఉన్న చేపలు పట్టే గేలాలన్నీ తీసుకుని మా ఊరి చెరువు దగ్గర చేపలు పట్టడానికి వెళ్ళా. ఇక మంచిగా కొన్ని ఎర్రలు ఓడుకుని ఈ చేపలకి ఎర్రను కుట్టి అలా ఈ చెరువులో ఈ గేలం వేసి ఈ బెన్నును చూస్తూ ఈ చేపలన్నీ పట్టేలోపు ఎంత టైం అవుతుందని ఆలోచిస్తూ కూర్చున్నా. ఒక పక్క ఎండ దంచేస్తున్నాయి, ఎలాగైనా కొన్ని చేపలు పట్టుకుని వెళ్ళాలని కొంచెం ఓపికగా పడిన ప్రతి చిన్న చేపను కూడా వదలకుండా అన్ని సంచులు వేసుకుంటూ కూర్చున్నా. ఇక నిజానికి నేను ఇప్పుడు చేపలు పట్టిన ఈ చిన్న చేపలు చాలా రేరుగా పడుతూ ఉంటాయి. మనకు పడాల్సిన చేప ఎదురా బాబు అనుకుంటూ ఉన్నా, ఇంతలోనే ఈ కొరమేన అయితే తగిలింది. ఇక ఈ కొరమేన పడంగానే చాలా సంతోషపడ్డా. కానీ ఈ కొరమేన మింగేసిన ఈ చేపలను బయట తీయడానికి నానా తిప్పలు పడ్డా. ఉన్న చిన్న భయం ఏంటంటే ఈ కొరమేనకు పళ్ళు చాలా పదునుగా ఉంటాయి. ఎక్కడ ఈ టంగోసును కట్ చేసి చేపలను మింగేస్తుందని చాలా ఓపికగా ఈ ముళ్ళను బయట తీసా. ఇక మనం ఇప్పుడు దాకా పట్టిన చేపలతో పాటు ఈ కొరమేనం కూడా ఇలా చేతిలో పట్టుకుని అన్ని చేపలు తీసుకెళ్లి మన నాన్న దగ్గర ఇచ్చేసా. ఇక కొంచెం కూడా లేట్ లేకుండా మనం దాచిపెట్టుకుని ఈ కొయ్యలు తీసుకెళ్లి మన నాన్న దగ్గర ఇచ్చి ఒక చిన్న క్రికెట్ బ్యాట్ రెడీ చేయమని చెప్పా. ఇక ఇంత కష్టపడి మా నాన్నతో క్రికెట్ బ్యాట్ రెడీ చేయించడానికి కారణం ఏంటంటే నా స్కూల్ డేస్ టైం నుంచి ఇప్పటి వరకు మా నాన్న ఈ క్రికెట్ బ్యాట్ రెడీ చేసి ఇస్తూ ఉంటాడు. ఇక చాలా సేపు ఓపిక పట్టి మొత్తానికి మా నాన్నతో ఈ బ్యాట్ ని రెడీ చేయించేసా. ఇక ఫైనల్ గా మీ చిల్లుడు మెమరీస్ లో ఇలాంటి ఒక ఫన్నీ మూమెంట్ ఉంటే ఒక కామెంట్ చేయండి మామా.